నమస్తే, నేను సిరి. ఢిల్లీ టీడీపీ కార్యాలయంలో అయితే మన టాలీవుడ్ హీరో నాగార్జున ఫ్యామిలీ అయితే అక్కడ కనిపించడం జరిగింది. మరి ఇప్పటివరకు అయితే రాజకీయాలకి దూరంగా ఉన్న నాగార్జున గారు మరి ఏంటి టీడీపీ కార్యాలయంలో, అది కూడా ఢిల్లీలో కనిపించడం, సో కుటుంబ సమేతంగా కనిపించడం ఒకంత ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. ఈ వార్త కూడా చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మన టాలీవుడ్ హీరో అగ్ర నటుడు అని చెప్పుకోవచ్చు. ఏఎన్ఆర్ తర్వాత నాగార్జున గారు. సో నాగార్జున గారు ఇంతవరకు ఏ పార్టీ చెందిన వ్యక్తి అనేది మనకి, అంటే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని కూడా లేకుండా రాజకీయాలకు అతీతంగా తన కెరియర్తో వెళ్తున్న మనిషి సడన్గా ఇప్పుడు టీడీపీ ఆఫీస్లో, అది కూడా ఢిల్లీలో కుటుంబ సమేతంగా వైఫ్తోని, కొడుకుతోని, కోడలతో అందరితో కలిసి టీడీపీ ఆఫీస్లో కనిపించడం, ఇది కొంత ఆసక్తిని రేపుతుంది. అందరిలో కూడా ఏం జరుగుతుందన్న ఒక కుతూహలం కూడా పెరిగింది. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్? మీరు కుతూహలం అంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా వాళ్ళు టీడీపీలో జాయిన్ అయిన నాగార్జున అని చెప్పి థంబ్నెయిల్స్ పెట్టి మరీ ఓదరగొడుతున్నారు. వాస్తవానికి ఆయన కుటుంబంతో ఏదో పర్సనల్ పని ఉందని వెళ్ళట్టున్నారు. పనిలో పనిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఒక పుస్తక ఆవిష్కరణ ఏదో ఉంటే కుటుంబ సభ్యులుగా వీళ్ళకి ఆహ్వానం వచ్చింది కాబట్టి వెళ్ళారు. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించి కానీ, తర్వాత మీరు అన్నట్టు అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఆ నటనాపరమైన లెగసీని కొనసాగిస్తున్నది ఆయన యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారే కాబట్టి ఇప్పుడు కింగ్ నాగార్జున అంటున్నారు. ఆయన నట సామ్రాట్ కాబట్టి ఈయన యువ సామ్రాట్ అనేవారు అంతే. సో అట్లాంటి నాగార్జున గారు కుటుంబ సమేతంగా ఆయన, అమల గారు, తర్వాత చైతన్య గారు, మిస్సెస్ చైతన్య, శోభిత గారు వెళ్ళారు. అయితే అక్కడ టీడీపీ ఆఫీసులో ఏదైతే మన ఎంపీ శబరి గారు ఉన్నప్పుడు ఆవిడని కలిసి వెళ్ళారు. సంథింగ్ శబరి గారికి శోభిత గారికి రిలేషన్స్ ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి ఆవిడ వీళ్ళతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆవిడ. అది ఇప్పుడు వైరల్ అంశంగా మారింది. అయితే ఇక్కడ అందరూ చర్చించాల్సింది, డిస్కస్ చేయాల్సింది, అంటే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది ఎందుకంటే మొన్న మన అరసవిల్లి ఘటనలో కూడా ఏది సూర్య దేవాలయం సంబంధించి టీడీపీకి అసలు పాటలు పాడనని వైసీపీకి ఫేవర్గా ఉండే మంగ్లీ గారు కేంద్ర మంత్రితో సమానంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, కేంద్ర మంత్రి గారు పక్కనే నిలబడి ఫోటోలు దిగడం, ఆ ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడుతుంటే ఈయన కూడా పక్కన నిలబడడం అనేది టీడీపీ కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి నచ్చలేదు. ఎందుకంటే ఏ పార్టీని అయితే వాళ్ళు తోలనాడారో, అవమానంగా చూశారో, కనీసం పాడడానికి కూడా నచ్చని మంగ్లీ అనేవాడు ఒక సింగర్. ఆవిడకి ఏ పాట ఎవరు పైసలు ఇచ్చినా పాడాలి కదా. అలా కాకుండా టీడీపీ వాళ్ళకి పాడనన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవమో కాదు తెలియదు. బట్ వైసీపీకి అయితే క్యాన్వాసింగ్ కూడా చేశారు ఆవిడ. మా వైసీపీ ఫ్యాన్కి గుర్తు వేయండి, చల్లగా ఉంటుంది మీ జీవితం అనుకొని. వేరే ఆవిడ చూస్తే ఆవిడ రాయలసీమ ఆవిడ వాస్తవానికి. బట్ తెలంగాణ స్లాంగ్ అది నేర్చుకొని అందరూ ఈ బతుకమ్మ పాట ఇవన్నీ పాడడం తెలంగాణ అమ్మాయి అన్నట్టుగానే అయిపోయింది. రాయలసీమ అని చెప్పేసి కొంతమందికి మాత్రమే తెలుసు. అదే అంటే ఇప్పుడు తెలంగాణ శకుంతల అంటారు. తెలంగాణ శకుంతల ఆవిడ కర్ణాటక ఎక్కడో ఆవిడ, ఇక్కడ ఆవిడ కాదు. బట్ ఆవిడ నేర్చుకుంది అట్లా స్లాంగ్ అది. సో ఈవిడ కూడా నాకు ఇష్యూ అయిన ఒక 1 వీక్ ముందు వరకు కూడా ఆవిడ రాయలసీమ ఆవిడ అని కూడా నాకు తెలియదు నిజంగా. ఓకే, గూటీయే ఏదో సంథింగ్ ఆవిడ, గూటీ దగ్గర విలేజ్ ఏదో చెప్పారు. సో అటువంటి ఆవిడది ఎలాగైతే ఇష్యూ అయిందో ఇప్పుడు నాగార్జున గారు కూడా కొంతమంది కార్యకర్తలు ఎంపీ శబరి గారితో దిగిన ఫోటోలు చూసి కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈవెన్ నాగార్జున గారు కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏముంది, బాగానే ఉంది కదా అన్నారు ఒకనొక సందర్భంలో స్టేట్మెంట్ ఇస్తూ. ఇంకాస్త ముందుకెళ్తే ఏదైతే టికెట్ల వ్యవహారంలో ప్రభాస్ గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు లాంటి హేమీలు అందరూ వెళ్ళినప్పుడు ఈయన జనరల్గా దానికి వెళ్ళలేదు. ఈయన మన రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మాత్రం వెళ్ళారు. ఇక్కడ మాత్రం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఏమనుకున్నారంటే, ఓహో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఫేవర్ కాబట్టి వీళ్ళందరినీ అక్కడ గేటు దగ్గర దింపి నడిపించాడు కాబట్టి ఈయన అందుకే తప్పించుకున్నాడు అన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఈయన పరామర్శించారు. అదే నిమ్మగడ్డ అంటే అప్పుడు అది మ్యాట్రిక్స్, తర్వాత అప్పుడు కూడా ఇష్యూ అయింది. మ్యాట్రిక్స్ ప్రసాద్ అనొద్దు, నిమ్మగడ్డ ప్రసాద్ అని కూడా అప్పట్లో కోర్టు తీర్పు కూడా ఇచ్చింది మ్యాట్రిక్స్ వాళ్ళు ఫైల్ చేస్తే. సో అట్లాగా ఆ బిజినెస్ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందిగా అన్నట్టే మాట్లాడారు. ఇంత వ్యతిరేకత వచ్చి టికెట్ల రేట్లు తగ్గించినా కూడా. ఓకే, ఒకానొక సందర్భంలో ఒక ఆడియో ఫంక్షన్లో కూడా ఆయన ఏం మాట్లాడారంటే, అంటే అంత భారీ సినిమాలు కావు నావి, నా వారసులవి,
మరీ టికెట్ల కోసం అంత ఇదిగా అయ్యే అవసరమే ఉండదు అన్నట్టు కూడా ఒక ఆడియో ఫంక్షన్లో మాట్లాడారు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. అంటే నాకు అవసరం లేదు, ఎవరో వీళ్ళు మాట్లాడితే పిల్లిమెడలు ఎవరో గంట కట్టేస్తే చాలు నేను హ్యాపీ అన్నట్టుగా ఆయన అలా మాట్లాడారని కూడా చాలామంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే తెర వెనుక కొంచెం గుసగుసలు ఆడుకున్నారు. సో అటువంటి నాగార్జున గారు ఇప్పుడు ప్రత్యేకంగా టీడీపీ ఎంపీ గారితో మాట్లాడి ఫోటోలు దిగి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఫేవర్గా ఉండి ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళని వ్యక్తి ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్కి, ఢిల్లీలో ఉన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాల్సిన ఏమిటి అంటే మెల్లగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి కొంచెం ఫేవర్గా ఉండడానికి ఈ విధంగా బిహేవ్ చేశారా అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు పెద్ద పెద్ద వాళ్ళకి ఏంటంటే ఆ క్షణం అందరితోనూ సఖ్యత ఉంటుంది, అందరితో కూడా స్నేహభావం ఉంటుంది. ఎవరితో వాళ్ళకి వర్కౌట్ అవుతే ఎవరితో పని అవుతే వాళ్ళతో పనులు చేయించుకుంటూనే ఉంటారు. వాళ్ళకి అటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి దాని గవర్నమెంట్తో సంబంధం ఉండదు, గవర్నమెంట్ ఏదున్నా వాళ్ళకి నడిచిపోతూ ఉంటుంది. కాకపోతే సినిమా సమాఖ్య ఇట్లా టికెట్ల కోసం వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంకో ఇతర సంబంధం నుంచి ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో ఇబ్బంది పడినప్పుడు కూడా ఈయన ఎక్కడా ఖండించలేదు, ప్రశ్నించలేదు, అలాగని వాళ్ళతో కూడా వెళ్ళలేదు. అదొకటి. నెక్స్ట్ టీడీపీకి ప్రభుత్వం పాలన బాగానే ఉంది కదా అనే వ్యక్తి ఇప్పుడు టీడీపీతో కావాలంటే బయట ఆవిడ ఎంపీ క్వార్టర్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఎంపీకి ఒక క్వార్టర్ ఇస్తారు. ఆ క్వార్టర్స్ దగ్గర అక్కడికి వెళ్ళి కలవచ్చు ఒకవేళ శబరి గారిని కలవాలి అని అనుకుంటే. సో ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్కే వెళ్ళి కలిశారు అని అంటే ఎవరు అనుమానాలు అవి ఎవరి ఛానల్ అవి కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తున్నారు. వాస్తవానికి వెళ్ళింది కుటుంబంతో ఏదో పర్సనల్ వర్క్, తర్వాత ఏఎన్ఆర్ గారికి సంబంధించినది బుక్. ఎందుకంటే రీసెంట్గా మన్ కీ బాత్లో కూడా ఎక్కడో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క నటన గురించి, ఆయన సినీ ప్రస్థానం గురించి, అంటే అన్నేళ్ళు సినీ ప్రస్థానం అవడానికి ఆయన యొక్క డిసిప్లైనే కారణం అన్నట్టుగా కూడా ప్రశంసించారు. మేబీ అలా కూడా అయి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో బుక్ రిలీజ్ అవ్వడం కానీ లేదంటే ప్రధానమంత్రిని కానీ కలవడానికి కూడా ట్రై చేసి ఉండొచ్చు, అపాయింట్మెంట్ దొరకపోయి ఉండొచ్చు. కాకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడైనా పబ్లిక్లో ఒక మాట మాట్లాడితే అది చాలా తీసేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉందిగా అనే మాటని ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు? మరి అలా బాగుంది అన్నప్పుడు మళ్ళీ టీడీపీతో ఎందుకు సఖ్యత? అంటే మీకు ఏమైనా పనులు ఉన్నాయా, మీకు అవసరం ఉందా? దానికి తోడు అంతకుముందు సురేఖ గారి వ్యవహారం చూసాగా, మన మంత్రి సురేఖ గారి, కొండా సురేఖ గారిది నాగార్జున గారిని చైతన్య గారిని చాలా దారుణంగా అన్నారు ఒక మాట. సో ఇట్లాంటి వాటికి సపోర్ట్ కావాలన్నా ఒక రాజకీయ నాయకులతో ఢీ కొనాలంటే వీళ్ళకి కూడా కొంత పరపతి ఉండాలి కదా. సో అలాంటప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని అలా జస్ట్ టచ్లో పెట్టుకుంటూ వాళ్ళతో సఖ్యతగా ఉంటారు. మేబీ ఆ యాంగిల్లో కూడా ఉండొచ్చు నా అభిప్రాయం, చెప్పలేం. కానీ దాన్ని ఆల్రెడీ టీడీపీలోకి ఆయన చేరిపోయారు, పార్టీలోకి వస్తున్నారు అన్నట్టు కూడా కొన్ని thumbnails చూశాను. అవైతే వాస్తవం కాకపోవచ్చు అని నా ఏదో పర్సనల్ గా వెళ్ళి కలిసారు తప్ప పార్టీలోకి అయితే రాలేదు, పార్టీకి సంబంధించింది అయితే కాదు అది. ఎందుకంటే పార్టీలోకి వెళ్ళేలాగైతే ఇంకా పెద్ద వ్యక్తులను కలుస్తారు కదా, శబరి గారిని కలిసే ఇదైతే ఉండదు కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.